హాయ్ హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. ఇదేంటి ఇంత సంబరంగా ఉంది అనుకుంటున్నారా? వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. ఇది వచ్చేసరికి స్టేట్ కాంపిటీషన్ అన్నమాట. అంటే ఫ్యాన్సీ డ్రెస్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా, సో అలా రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు వైట్ అండ్ దెన్ స్ట్రాస్ పెట్టుకున్నాడు కదా నెత్తి మీద, వాళ్ళది మిజోరాము అలాగా. అంటే ఇప్పుడు బెంగాలీ వాళ్ళది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అలాగే ఒడిస్సా వాళ్ళది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అండ్ దెన్ గోవా వాళ్ళది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, సో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ అదర్ స్టేట్స్. Thank you. Next, Mizoram girls. Mizoram girls, Telangana. Okay, great. My name is Vedakshi. Odisha language is Odia. అందరికీ గట్టిగా చాలా అడిగితేసాను. ఇది రోజు కాదా ఇంట్లో పనులు కాదా మిజోరంలో కాదా కాదా మమ్మీకి లేదు, మమ్మీ దగ్గర అన్నీ దొరుకుతాయి. మిజోరంలో దగ్గర కూడా దొరుకుతాయి కదా మమ్మీ దగ్గర. ఇది మీ ఇంట్లో వాడే సాస్ కదా. అమ్మ ఎమోదాన పడింది. అమ్మాయికి జాను ఫ్రమ్ అమెజాన్ కదా, అన్ని కలుస్తుంది. గట్టిగా థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్ అమ్మ. గట్టిగా చెప్పండి. నెక్స్ట్ పంజాబ్ అభిరామ్ నేషనల్. అభి మోక్ష ఇస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి పంజాబీ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేసుకున్నారనమాట. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి. మా నయన వచ్చేసరికి ఒడిస్సా అనమాట. ఒడియా టైప్ ఆఫ్ డ్రెస్ అయితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా వేసుకున్నారు. మిజోరాం, హర్యానా అండ్ దెన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ అయ్యారనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రెడీ అయ్యారనమాట. Punjabi women are known for their bravery, sacrifice, courage and hospitality. Thank you. Thank you. You know me? పూరి జగన్నాథ్. Puri Jagannath Temple. The famous festival is Jagannath Baba. Odisha language is Odia. Odisha is related to Andhra Pradesh. Odisha. ట్రెడిషన్ మోక్షి వాళ్ళ తమ్ముడు Ishan. ఇషాన్ అండ్ తనుశ్రీ. హలో సార్. హలో, ఎక్కడి నుంచి వచ్చావు? I am a Vishnu. Our famous Durga Puja festival. Vishnu is famous for sweets like rasgullas. Thank you. తను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, అండ్ దెన్ ఇషాన్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ బాబే అనమాట. యాక్చువల్గా తనుశ్రీని అయితే అచ్చంగా బెంగాలీ అమ్మాయిలాగా ఎంత బాగా రెడీ చేసిందో మీరే చూసారు కదా. పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యారండి. అండ్ దెన్ పేరెంట్స్కి కూడా బిగ్ క్లాప్స్ అండి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఓపిక్గా రెడీ చేశారు, ఇంక్లూడింగ్ మీ అనమాట. మావాడే 9 అనమాట. ఇందాకలా ఒడిస్సా గురించి చెప్పాడు కదా, వాడు మా అబ్బాయి అనమాట. అండ్ దెన్ చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలందరూ జై హింద్ అని అయితే చెప్తున్నారు. అండ్ దెన్ మాకు ఇక్కడ దగ్గరలో ఇప్పుడు డ్రెస్సులు అద్దెకి ఇస్తారు కదండి, రెంట్కి ఇస్తారు కదా, అలంకృతి అని ఒక
డ్రెస్సెస్ రెంట్కి ఇచ్చే షాప్ ఉందన్నమాట. సో నేనైతే అక్కడ తీసుకొచ్చుకున్నానండి. చాలామంది వరకు అంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమమ్ మా అపార్ట్మెంట్స్లో వాళ్ళు అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటారు. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్నది అదొకటే అనమాట. అండ్ దెన్ ఫ్యాన్సీ డ్రెస్, తర్వాత డ్యాన్సింగ్ కాంపిటీషన్స్, ఈ రెండు కూడా ఒకటే రోజు ఉన్నాయండి. సో ఇక్కడ డ్యాన్స్ కోసం కూడా అందరూ రెడీ అవుతున్నారు. ఈ పిల్లలు కూడా చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే. యాక్చువల్గా బుధవారం వినాయక చవితి వచ్చింది కదా, అప్పుడు వచ్చిన సండేనే నిమజ్జనం చేసేసారనమాట. యాక్చువల్గా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టడానికైతే కుదరలేదండి. కానీ కుదిరిన కాడికి ఒక్కొక్క రెండు ప్రోగ్రాంలు ఒక్కొక్క రోజు అడ్జస్ట్ చేసేసారనమాట. యాక్చువల్గా పిల్లలకైతే ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండ్ దెన్ డ్యాన్సెస్ ఈ రెండే ఈరోజు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్ అవి ఉన్నాయి. పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. అండ్ దెన్ పిల్లలందరూ బాగా ముందుకు కూడా వస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా యాక్టివ్ ఉంటున్నారు కదా, వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తారు, నేమ్స్ ఇస్తారు, పాటలు ప్రాక్టీస్ చేసేస్తారు, వాళ్ళే కంపోజిషన్ కూడా చేస్తారండి. ఇప్పుడు కార్తిక వేస్తుంది కదా, దీన్ని కూడా ఓన్ కంపోజిషన్. అండ్ దెన్ ముందు వేశారు కదా పిల్లలు, వాళ్ళు కూడా ఓన్ కంపోజిషన్. అండ్ దెన్ ముందు చూస్తూ ఉండండి వీడియోని అయితే, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. ఇద్దరు ఆడపిల్లలు చాలా బాగా చేశారు. అండ్ దెన్ ఇద్దరు పెద్ద పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా డ్యాన్సెస్లో ఎక్కువ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే చాలా ఇంట్రెస్ట్గా అయితే పార్టిసిపేట్ చేశారండి. ఇదిగో ఇద్దరు ఆడపిల్లలు అనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు చాలా బాగా చేశారండి. వీళ్ళ డ్యాన్స్ అయితే అద్దరిపోయింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా క్లాప్స్ అయితే కొట్టి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేశారనమాట. అండ్ దెన్ వీళ్ళ తర్వాత ఇంకొకరు మ్యాషప్ చేసి, ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా ఆ రిథము, ఆ మూమెంట్స్ ఎంత బాగా పడుతున్నాయో. ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్. చాలా బాగా కంపోజిషన్ చేసుకొని చాలా బాగా ఇంప్లిమెంట్ కూడా చేశారనమాట. పిల్లలందరూ 1 by 1 డ్యాన్సెస్ అయితే చేస్తున్నారండి. అంటే వాళ్ళకి వచ్చినట్టు వెస్టర్న్ కానీ లేదంటే క్లాసికల్ కానీ. ఇదిగోండి అమ్మాయి క్లాసికల్ చేస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ కూడా ఈ పాప క్లాసికల్ అయితే చాలా బాగా చేసేదండి. అండ్ దెన్ తినైతే చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చిందంట. ఎక్కడికి నేను వెళ్తే కనుక అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే కనుక తప్పకుండా దీనికైతే ప్రైజ్ వస్తుందండి. ఎందుకంటే అంత బాగా చేసేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మెస్మరైజింగ్గా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చిందండి.
నేను వచ్చేసరికి స్నిగ్ధ 9 వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అన్నమాట, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. ఇంకా అందరూ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే కొంచెం పెద్ద పిల్లలు లాంటి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ముందుకు రాలేదు, కానీ కొంతమంది వచ్చారు. కొంతమంది అంత ఇంట్రెస్ట్గా రాలేదు, కానీ చిన్నపిల్లల వరకు మాత్రం చాలా ఇష్టపడ్డారండి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి. మా పైనే ఉంటారండి ప్రవల్లిక అనమాట, తన పేరు వచ్చేసరికి. అప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ అయితే చేసిందండి, తను చాలా బాగా చేసింది. సెకండ్ ఫ్లోర్లో ఉంటారన్నమాట. అండ్ దెన్ తనకు వచ్చేసరికి 2 మగ పిల్లలు అనమాట, పిల్లలు కూడా పెద్దవాళ్ళు. ఆ ఎనర్జీ కానీ ఆ స్పాంటినిటీ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ మా ఫ్రెండ్ శృతి ఉంది కదా, యాంకరింగ్ చేస్తుంది. తను అడిగింది కూడా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు అని చెప్పి. జస్ట్ స్పాంటేనియస్గా అనిపించింది, చేసేసాను అని అయితే చెప్పింది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి, ఇంక వీడియో తీయడం కుదరలేదు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.